ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా పాదాభి వందనాలండి. మీ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. అలానే ఇక్కడున్న వేదికని అలంకరించిన పెద్దలందరికీ మా పాదాభి వందనాలు సార్. వీళ్ళని నేమ్స్ నేను చాలా వింటూనే ఉంటాను, బట్ ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని చూసా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడున్న అతిథులందరికీ థ్యాంక్ యూ అండి. మీ టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు. దేవుడు, ఇది నా ఫస్ట్ మూవీ అండి. ఒక తెలుగు అమ్మాయిగా నాకు ఇంత బెస్ట్ మూవీ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, బెల్లం రామకృష్ణారెడ్డి సార్కి ఇప్పటి వరకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాను. బట్ ఇప్పుడు చెప్పే థ్యాంక్స్ అయితే మాత్రం సార్, నేను పుట్టి పెరిగిన ఊరిలో అమలాపురం, రాజోలు, సరౌండ్ కాకినాడ ఆ ఏరియాలో ఫస్ట్ టైం నా ఫస్ట్ మూవీని ఆ ఊరిలో ప్రమోషన్స్ చేశారు. ఎవరైతే ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నాం అన్న వాళ్ళే మా ఇంటికి రాని కాల్ చేసేలా చేశారు సార్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా వెళ్తుంటే చాలా మాటలు వస్తాయి, బట్ అవి నేను దాటుకుంటూ వచ్చాను. ఎక్కడైతే తల దించుకున్నానో అక్కడే నా తల లేపుకొని ఎత్తుకొని నడిచేలా చేశారు సార్. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంతకన్నా నేను వేరే ఏం చేయలేను. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే. మా రిలేటివ్స్ అందరూ, ఏంటి నీది దేవగుడి మూవీ రిలీజా అని చెప్పారు. అవునండి, ఈ మంత్ ఎండింగ్కి ఉంది, 30th అని చెప్పుండే. అది చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కాల్ చేయని వాళ్ళు, నన్ను బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మూవీ చాలా బాగుంది అని నాకు కాల్ చేసి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి, ఈ మూవీలో వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీ అండి. అండ్ నేను మాట్లాడుతుంటే కూడా నాకు టీఆర్స్ వస్తున్నాయి, ఎందుకంటే నా హ్యాపీనెస్ నా మాటల్లో తెలుస్తుంది. అండ్ లక్ష్మీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఫస్ట్ టైం ఎంత భరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలానే రఘు కుంచు సార్, సార్ చాలా యంగ్ ఫాదర్ సార్ మాకు ఇందులో. ఈ క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా యంగ్ ఫాదర్ నాకు. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్క టీం, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్స్ మెన్స్ కానివ్వండి, ఎవరైనా చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్ చక్రి గారు, చౌదరి గారు, ప్రవీణ్ రెడ్డి సార్, ఇలా నేమ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేము చేసే ఏమైనా మిస్టేక్స్ ఉండి, ఏమైనా భరించి ఉంటే, తప్పులు చేస్తే సారీ. అండ్ ఇదే వేదిక మీద చెప్తున్నా, కానీ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ మూవీ బయటకు వచ్చింది. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ నౌ. ఇంకొకటి, ఈ మూవీలో ఒక ఆడపిల్ల తనని తాను ఎలా కాపాడుకోవాలనేది ఒక చిన్న సీన్ ఉంటుందండి. అది ఎలా అంటే, ఏడుస్తూ కూర్చుంటే నమ్మకాన్ని కోల్పోతావు, ఆలోచిస్తూ కూర్చుంటే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బలహీనంగా మారిపోతావు, అదే బలహీన పడితే ఒకరికి భారంగా మారిపోతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు అన్నారు. అలాంటి సన్నివేశాన్ని సార్ తీసుకుని ఒక శ్వేతారెడ్డి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. దానిలో ఒక చిన్న డైలాగ్ చెప్తా మీకోసం. సార్ చెప్పొచ్చా? రే నరెడ్డి, నీకు కూడా చెప్తాండా, రెడ్డికే పుట్టిన దేవగుడి శ్వేతారెడ్డి, డాటర్ ఆఫ్ దేవగుడి వీరారెడ్డి. ఇలాంటి క్యారెక్టర్ అండి ఇందులో. ఏమన్నారు? భయపడ్డా? ఇంత మంచి మూవీ నాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి. నాకు మాటలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఈ మూవీ ఎంత కష్టపడి తీసామన్నది మాత్రం మీ అందరూ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, నా మాటల్లో కాదు. ఇందులో నాతో పాటు వర్క్ చేసిన అభినవ్ కానీ చాలా హార్డ్ వర్క్ చేశారండి. నరసింహ, మీ ముగ్గురు ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము. ఈవినింగ్ 6 వరకు షూట్ చేసిన, ఆఫ్టర్ రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రిహార్సల్స్ ఉండేవి, 1 hour or 2 hours అట్లా చేసాం. కాబట్టి మేము ఫస్ట్ టైం అన్న ఫీల్ నాకు తెలియకుండా చేసేసాము. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మదీన్ గారు, ఈ మూవీ 50% మేము చేస్తే 50% ఆయనే లేపారు. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ సార్. మీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.